హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ సీవీపీ కాల పరిమితి తగ్గింపుపై ఢిల్లీ హైకోర్టులో పెన్షనర్లకు సంచలన తీర్పు విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ కమ్యుటేషన్ అంటే మనకు వచ్చే నెలవారీ గరిష్ట పెన్షన్‌లో గరిష్టంగా 40% మొత్తాన్ని గూడా మనము ప్రభుత్వానికి ముందే విక్రయించి అంటే ప్రభుత్వం దగ్గర అమ్ముకొని, దానికి బదులుగా ఒకేసారి ఏక మొత్తంలో లంప్ అమౌంట్‌ను పొందడమే కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ అని మనము పెన్షన్ కమ్యుటేషన్ అని అంటాము. మరి ఈ విధానం వల్ల పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకి తమ తక్షణ అవసరాల కోసం అంటే ఇల్లులు కట్టుకోవడం, లేదా అంటే పిల్లలకు పెళ్ళిళ్ళకో, లేదా ఇతర అప్పులు తీర్చుకోవడానికో ఆర్థిక వెసులుబాటైతే కలుగుతుంది. మరి ఈ సీవీపీ కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ వల్ల వచ్చే అమౌంట్‌కి ఎటువంటి టాక్స్ ఉండదనమాట. టాక్స్ ఫ్రీ అనేది ఉంటుంది. సో, ఏక మొత్తంలో ఒకేసారి పెద్ద అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి ఆహ్, సో, మనకి ఇల్లు కట్టుకోవడం గానీ, ఏదైనా పెద్ద పెద్ద పనులు చేసుకోవచ్చనమాట. అయితే ఇలా అమ్మినటువంటి 40% పెన్షన్ తిరిగి ఎప్పుడు పూర్తిగా పునరుద్ధరించబడుతుంది? అంటే ఎన్ని రోజులు కట్ చేస్తారు? ఎంతవరకు ఎన్ని సంవత్సరాల వరకు కోత విధిస్తారు? అనేది విషయంలో గత కొంతకాలంగానే ఈ యొక్క టెన్యూర్ ఆఫ్ రీపేమెంట్ మీద పెద్ద చర్చ జరుగుతుంది. ప్రస్తుతము ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా కమ్యుటేషన్ తీసుకున్నటువంటి తేదీ నుండి కరెక్ట్‌గా 15 సంవత్సరాలు లేదంటే 180 నెలలు మాత్రము పెన్షనర్లకు అంటే 180 నెలల తర్వాత మాత్రమే పెన్షనర్లకు పూర్తి పెన్షన్ అందుతుంది. కానీ పెన్షనర్ సంఘాలు ముఖ్యంగా లిమ్ ఆహ్, మిలిటరీ, సెంట్రల్ గవర్నమెంట్, బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఈ కాలాన్ని 15 ఏళ్ల నుండి 12 ఏళ్లకే తగ్గించాలి అనంటూ డిమాండ్ అయితే చేస్తున్నారనమాట. సో, దీనిపై ఢిల్లీ హైకోర్ట్‌లో మే 29న ఒక చారిత్రాత్మక తీర్పైతే వెలువరించింది. సో, ఈ వివాదానికి ప్రధాన కారణం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి సీపీఎస్ కాంట్రిబ్యూటరీ కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్. సీసీ రూల్స్. రూల్ నంబర్ 10 ఏలో సీసీ రూల్ నంబర్ 10 ఏలో ఈ రూల్ ప్రకారంగా కమ్యుటేషన్ వాల్యూ అనేది 15 ఏళ్ల తర్వాత మాత్రమే పునరుద్ధరించబడుతుంది. అయితే గతంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ఏఎఫ్‌టి ఒక కేసులో పెన్షనర్లకు అనుకూలంగా ఇంటర్నల్ తీర్పును ఇస్తూ రికవరీ మొత్తాన్ని 12 ఏళ్లకే పరిమితం చేయాలనైతే సూచించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. ప్రభుత్వం తన వాదనలో కమ్యుటేషన్ అనేది ఒక ఐచ్ఛికం అనేది ఆప్షనల్. అది మనము తీసుకోవచ్చు లేదంటే వద్దు అని చెప్పేసి రిజెక్షన్ లెటర్ అందిస్తే సరిపోతుందనమాట. కమ్యుటేషన్ మనం తీసుకోవాలా వద్దనేది రిటైర్మెంట్ రోజు తర్వాత అనమాట. రిటైర్మెంట్ అప్పుడు. సో, ఇదొక ఆప్షనల్ మాత్రమే అని ఎవరిని బలవంతం ఇక్కడ ఏమి చేయటం లేదని పేర్కొంది. పెన్షనర్లకు తమ ఇష్టానుపూర్వకంగానే ఈ 15 ఏళ్ల నిబంధనకు అంగీకరించి సంతకం చేస్తారని, ఇప్పుడు దాన్ని సవాలు చేయడం సరికాదని ప్రభుత్వం అయితే వాదించింది. అంతేకాకుండా కమ్యుటేషన్ ద్వారా వచ్చేటటువంటి మొత్తాన్ని ఎటువంటి ఆదాయపు పన్ను మనం ముందుగా చెప్పుకున్నట్టుగా కమ్యుటేషన్ అమౌంట్‌కు సంబంధించి ఆహ్, ఎటువంటి ఆదాయపు పన్ను ఉండదు. అంటే ఈ కమ్యుటేషన్ ద్వారా మనకు 10,00,000 రాని, 20,00,000 రాని, 50,00,000 రాని ఎంతైనా సరే అందులో టాక్స్ అనేది ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. సో, ఇది పూర్తిగా టాక్స్ మినహాయింపు ఉంటుంది. ఇది పెన్షనర్లకు ప్రభుత్వం కల్పిస్తున్న అదనపు ప్రయోజనమని వివరించింది. ఒకవేళ పెన్షనర్‌కు 15 ఏళ్ల లోపే ఒకవేళ మరణిస్తే మిగిలిన బకాయిలు మొత్తము అంటే 1 ఇయర్ కట్టి తర్వాత మరణించినట్లయితే మిగిలిన ఆహ్, 14 సంవత్సరాలు వసూలు చేయదు అని ఆ రిస్క్ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి గట్టిగా వాదించింది. మరోవైపు పెన్షనర్ల సంఘాలు తమ వాదనను గణాంకాలతో సహా కోర్టుకైతే వివరించాయి.
మరి ఐదో వేతన సంఘం గూడా కమ్యుటేషన్ కాలాన్ని 12 ఏళ్లకి తగ్గించాలని గతంలోనే సిఫార్సు చేసిందని వారు గుర్తు చేశారు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి వడ్డీ రేట్లు మరియు ప్రజల సగటు ఆయుర్దాయం పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వం చెల్లించినటువంటి ఈ యొక్క అసలు మరియు వడ్డీ ఇప్పటి రోజుల్లో అయితే 12 ఏళ్లలోనే తిరిగి వసూలైతే అయిపోతోందని, ఆ పైన వసూలు చేసే ప్రతి రూపాయి గూడా పెన్షనర్‌లకి నష్టమేననైతే వారు వాదించారనమాట. గుజరాత్ మరియు కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే 12 లేదా 13 సంవత్సరాలకే ఆహ్, సీవీపీ కమ్యూటేషన్ రికవరీని పునరుద్ధరిస్తున్న విషయం కూడా కోర్టు దృష్టికైతే తీసుకొచ్చారనమాట. సో, కేరళలో 12 సంవత్సరాలకి అయిపోతుందనమాట సీవీపీ ఒకవేళ కమ్యూటేషన్ చేసుకున్నట్లయితే 12 సంవత్సరాలు మినహాయిస్తారు. తర్వాత పూర్తి పెన్షన్ అనేది జమ అవుతుంది. అలాగే ఆరో వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత కమ్యూటేషన్ టేబుల్స్ రాయన్ మారాయని జెప్పేసి కానీ ప్రభుత్వం పాత పద్ధతులనే అనుసరిస్తూ పెన్షనర్లకు అన్యాయం చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఢిల్లీ హైకోర్టు ఈ 2 వైపుల వాదనలను నిశితంగా పరిశీలించింది. కోర్టు తన తీర్పులో ఇది ప్రభుత్వం తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయమని స్పష్టం చేసింది. సో, ప్రభుత్వాలు నిర్ణయించే ఆర్థికపరమైనటువంటి కాల పరిమితుల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం పరిమితంగానే ఉంటుందని పేర్కొంది. సో, ముఖ్యంగా కమ్యుటేషన్ అనేది ఒక సామాజిక భద్రతా చర్య అని, ఇది కేవలం వడ్డీ లెక్కల కోసం లేదా బ్యాంకు రుణాల వంటి అలాంటిది కాదని అభిప్రాయపడిందనమాట. అంటే ఇది భద్రతా చర్య కోసం మాత్రమే ఇవ్వటం జరుగుతుంది అని జెప్పేసి ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించడం జరిగింది. బ్యాంకులాగా వడ్డీలు అలాంటివి కాదు ఇక్కడ. అన్నీ కలిసి ఉంటాయని జెప్పేసి చెప్పారు. సో, పెన్షనర్లు తమ అవసరాల కోసం లంప్ సమ్ అమౌంట్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించి రిస్క్ మరియు నిబంధనలను ముందే అంగీకరించినందున ఇప్పుడు ఆ నిబంధనను తప్పుపట్టలేమని కోర్టు అయితే తేల్చి చెప్పింది. మరి తెలంగాణ, అలహాబాద్ మరియు మధ్యప్రదేశ్ హైకోర్టులు కూడా గతంలో ఇదే విధమైన తీర్పులు ఇచ్చాయని, మరి సుప్రీం కోర్ట్ కూడా రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల సంఘం వేసినటువంటి పిటిషన్‌ను గతంలోనే కొట్టివేసిందని ఢిల్లీ హైకోర్ట్ అయితే గుర్తు చేసింది. అంతిమంగా పెన్షనర్ల అభ్యర్థనను త్రోసిపుచ్చుతూ ప్రభుత్వం నిర్ణయించినటువంటి 15 ఏళ్లనే చెల్లుబాటు అవుతుందని కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. మరైతే ఇటువంటి పెన్షనర్లకు ఒక చిన్న ఆశాకిరణం కనిపిస్తోంది. ఇటీవల జరిగినటువంటి నేషనల్ కౌన్సిల్ జేసీఎం సమావేశంలో కేంద్ర యూనియన్‌లు ఈ అంశాన్ని మళ్ళీ ప్రభుత్వం ముందుకైతే తీసుకొచ్చారనమాట. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వము, ఎనిమిదో వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ పరిశీలనలో అంశాల్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో ఈ యొక్క కమ్యూటేషన్ కాలాన్ని తగ్గించే విషయాన్ని కూడా చేరుస్తామని హామీ అయితే ఇచ్చారనమాట. కాబట్టి రాబోయే ఎనిమిదో వేతన సంఘం నివేదికలో ఈ 15 ఏళ్ల నుండి 12 ఏళ్లకు తగ్గింపు లభిస్తుందేమోనని కోట్లాది మంది పెన్షనర్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పటి వరకు మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి 15 ఏళ్ల నిబంధనే అమల్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గమనించాలి. సో, ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము కమ్యూటేషన్‌కి సంబంధించి. సో, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గాని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి తాజా సమాచారం కోసం మన ఛానెల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ అయితే చేసుకోండి. అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.